వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను, రెండుకి చెడ్డ రేవడిలా స్టాలిన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా తమిళనాట ఎస్పెషల్లీ కరుణానిధి ఆయన ఫ్యామిలీకి ఒక రెప్యుటేషన్ ఉంది రాజకీయాల్లో, అటు సినిమా ఇండస్ట్రీలో కూడా. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తన తండ్రి ఆఖరికి చైర్ లో కూర్చొని, వీల్ చైర్ లో కూర్చొని కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది కనుక కరుణానిధి. సో అలాంటి వ్యక్తి కొడుగ్గా అంతమంది వారసులున్న స్టాలిన్ కి ఒక ఇండివిజువల్ రెప్యుటేషన్ ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది జయలలిత మరణం తర్వాత వచ్చిన అనేక ఈక్వేషన్స్ లో. సో జయలలిత మరణమే అసలు స్టాలిన్ ముఖ్యమంత్రి కావడానికి దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తిగా చెల్లాచెదురైపోవడం, అందులో ఉన్న నేతలంతా కూడా చెట్టుకోగురు పుట్టుకోగురు అయిపోవడం, బీజేపీ ఎంట్రీ ఇవ్వడం, మొత్తం శశికళ జైలుకి వెళ్ళడం, కకావికలు అయిపోవడం ఆ పార్టీ. ఇవన్నీ కూడా ఆధిపత్య పోరు, పన్నీర్ వర్సెస్ పళని. సో ఇలాంటివన్నీ కూడా డిఎంకేకి ఎడ్జ్ తీసుకొచ్చిన డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. స్టాలిన్ అతను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళది పెరియార్ రామస్వామి భావజాలం, నాస్తికవాదమే వాళ్ళ పునాదులు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ మెజారిటీ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే దాన్ని బట్టే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. సో బ్లంట్ గా నేను అనుకుందే చేస్తాను, బ్లంట్ గా నేను అనుకున్న విధానంలో వెళ్తాను అంటే అదే బ్లంట్ గా ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. అది స్టాలిన్ కి ఇప్పుడు ఆ టేస్ట్ కూడా చూశారు మొన్నటి ఎన్నికల రూపంలో. అనేక హిందూ వ్యతిరేక విధానాలు, ఒకటి తిరుపరణ కుండ్రం విషయంలో కావచ్చు, ఏకంగా జడ్జి మీదే అబ్సెన్షన్ కి వెళ్లారు. ఈయనకు మద్దతుగా మళ్ళీ ఇంకొక 50 మంది ఎంపీలు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూలో సనాతన ధర్మం అంటే ఏంటి అని అడుగుతాడు ఉదయనిధి స్టాలిన్. సో ఇవన్నీ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి పరిపాలనాపరమైన విషయాలు ఒకటి, కుటుంబ పరంగా వచ్చిన అవినీతి ఆరోపణలు ఒకటి, ఉదయనిధి స్టాలిన్ అనవసరంగా తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేస్తున్నారని కొన్ని విమర్శలు ఒకటి, దట్టు ఆ అధికార దర్పం, ఆ గర్వం అంటారే దాన్ని అడుగడుగున వాళ్ళు చూపించిన విధానం ఒకటి, తమకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించిన విధానం మరొకటి. ఇవన్నీ ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ఇంటికి పంపేశాయి తండ్రి కొడుకుల్ని. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అతను క్రెడిబిలిటీ మెయింటైన్ చేశాడు. లైక్ మమత లాగా నేను రాజీనామా చేయని పొండి అనకుండా ఈరోజు చక్కగా ఆయన ఓడిపోవడంతోనే చక్కగా వెళ్లి గవర్నర్ దగ్గరికి రాజీనామా ఇచ్చారు. రాజీనామాని గవర్నర్ కూడా ఆమోదించడం జరిగింది. అంతేకాదు తను ఎక్కడైతే ఓడిపోయారో తాను అదే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ ప్రజలతో తన ప్రతిపక్ష నేతగా ఉంచారు కాబట్టి వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించే ప్రయత్నం చేయడం. సో 2 చోట్ల కూడా వెళ్ళి పూర్తిగా వాళ్ళతో మమేకమయ్యే ప్రయత్నం చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటా ఉన్నాడు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్లస్ పాయింట్, విజయ్ అంత మెజారిటీ సాధించిన గవర్నర్ ఇప్పటికీ 4-5 సార్లు ఆయన మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మమ్మల్ని పిలవండి, కాల్ఫర్ చేయండి అంటే ఆయన ఫ్లోర్ టెస్ట్ అడగడమో ఇంకోటి అడగడమో చేస్తూ ఉన్నారు గవర్నర్ బంగ్లా వేదికగా. ఈ విషయం మీద కొంత విమర్శలు ఉన్నాయి. కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఇప్పటికే దీన్ని ఖండించడం, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే స్టాలిన్ కూడా మీరు విజయ్ని పిలవండి ప్రభుత్వం ఏర్పాటుకు అని చెప్పి ఇప్పటికీ అప్పీల్ కూడా చేయడం జరిగింది గవర్నర్ని. సో ఆ యాంగిల్ ని చూస్తే స్టాలిన్ చాలా హుందాగా ప్రజలు తనకిచ్చిన పాత్రని పోషించడానికి ఆయన రెడీ అయ్యారు. మేము ప్రభుత్వాన్ని చూసాం, ప్రతిపక్షంలో కూడా ఉంటాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఓకే, కానీ రాజకీయంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ రోజు అతని పరిస్థితిని అడక్కత్తెరలో పోకచక్కలాగా మార్చాయి. ఎందుకు మార్చాయి అంటే అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు స్టాలిన్కి తెలిసి వచ్చింది. ఎందుకు తెలిసి వచ్చింది అంటానంటే, మనం చూసాం సరే ఇండియా కూటమిలో ఎన్ని పక్షాలు ఉన్నా ఎంతమంది ఉన్నా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఎప్పుడు గోపి లాంటి వాళ్ళే. మరోవైపు చూస్తే మమతా బెనర్జీ అసలు మద్దతు ఇస్తుందో లేదో తెలియదు, గట్టిగా మాట్లాడితే తన పిఎం అభ్యర్థిగా ఉంచితేనే నేను మద్దతు ఇస్తానని మాట్లాడుతుంది ఆవిడ. సేమ్ యాజ్ స్టాలిన్, మమతాకి ఎక్కడ ప్రధాన అభ్యర్థిగా ఆవిడ అనౌన్స్ చేస్తారో అన్నది ఈయన భయము. అందుకే మనం చూస్తే ఇటీవల కాలంలో ఉదయనిధి స్టాలిన్ చాలాసార్లు ప్రకటన చేశారు, మా తండ్రి స్టాలినే ఉండాలి, ఇండియా కూటమి లీడ్ చేసే వ్యక్తి స్టాలినే ఉండాలి 10 సార్లు చెప్పారు. అక్కడ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకో ఖర్గే లాంటి వాళ్ళకో ఆ పదంలో వదిలిపెడతాం అసలు ఇష్టం లేదు. అండ్ మొన్న చూసాం బీహార్ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ పూర్తి స్థాయిలో అక్కడ మెజారిటీ సాధించి ఎన్డీఏ కూటమి నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు. సరే ఇప్పుడు సామ్రాట్ని పెట్టారు, నితీష్ని పక్క పంపించేసి అది వేరే విషయం అయినప్పటికీ. అయితే ఆ ఇష్యూ జరిగిన తర్వాత స్టాలిన్ గొంతు విప్పారు. మొదటిసారి రాహుల్ గాంధీ మీద సీరియస్ అయ్యారు ఆయన. ఈ ఎన్నికలు ఏదైతే బీహార్ ఎన్నికలు మాకు గుణపాఠం లాంటివి, అలాంటి గుణపాఠాల నుంచి మేము పాఠాలు నేర్చుకోవాలి అని ఆయన మాట్లాడితే, ఇండియా కూటమిలో మా నిర్ణయం కూడా భాగస్వామ్యం చేయండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పక్కన పెడతా ఉన్నారని చెప్పేసి స్టాలిన్ మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఆల్మోస్ట్ ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ నిర్ణయాల విషయంలో స్టాలిన్ ఫైర్ అయిన సందర్భం కూడా ఉంది. కాంగ్రెస్ ఎక్కడ లైక్ ఒక బీహార్ కానీ చాలా చోట్ల తమ వాదనలను కానీ తమ అభిప్రాయాలను తమ సూచనలు ఎక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదు అని స్టాలిన్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీకి ఏ ఇష్యూ అయినా సరే ఏ స్థాయిలో స్టాలిన్ అంటే మద్దతుగా నిలబడతారు, ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ తండ్రి హయాం నుంచి కాంగ్రెస్తో మద్దతు, ఎలా నిలబడతారో. బట్ ఇటీవల కాలంలో ఇండియా కూటమి మీద వాళ్ళు అంతే అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఆ పొత్తును వదులుకోలేని పరిస్థితుల్లో స్టాలిన్ ఉన్నారు. అందుకే మన కాంగ్రెస్తో కలిసి వాళ్ళు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎన్నికలకు వెళ్ళారు.
ఈరోజు ఎన్నికలు అయిపోయాయి. ముందుగానే విజయ్కి ఒక 10 సీట్లు తగ్గినాయి కాబట్టి ఆ 10 సీట్లు ఎవరిస్తారని చర్చ వస్తున్న క్రమంలో మేము విజయ్కి పొత్తులు ప్రకటించే పరిస్థితి లేదు, మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్టాలిన్ చాలా హుందాగా ప్రకటన చేయడం జరిగింది. స్టాలిన్ కనుసన్నల్లో ఉండే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు కూడా ఈరోజు డివియేట్ అయిపోయి బయటకు వచ్చి మేము స్టాలిన్ వ్యతిరేకిస్తున్నాం, విజయ్ వైపు వెళ్తామని ఎవరు చెప్పలా. అంత పర్ఫెక్ట్గా ఆయన ఎమ్మెల్యేలు ఆయన్నే ఫాలో అవుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు డిఎంకేతో కలిసి పోటీ చేసి, నిన్నటి వరకు డిఎంకేతో కలిసి భాగస్వామ్యం 5 సీట్లు సంపాదించి ఈరోజు ఓడిపోయిన మరుక్షణమే ఫ్లేట్ ఫిరాయించింది కాంగ్రెస్. ఫ్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ తరపున గెలిచిన 5 ఎమ్మెల్యేలు విజయ్ని కలిసి ఆయన వల్ల కాంగ్రెస్ కండువా వేసేసారు పాపం. అది కూడా ఒక డ్యామేజ్ ఈరోజు విజయ్కి. తన పార్టీ కండువా తప్ప పక్క కండువా కూడా ఏది పట్టుకొని విజయ్కు ఈరోజు ఏకంగా కాంగ్రెస్ కండువా తీసుకెళ్లి ఆయన మెళ్ళ వేసేసి జాతీయ పార్టీ అంటే ఇలాగే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. అదొక కామెడీ అయిపోయింది. ట్రోలింగ్ కూడా గురవుతున్నారు ఈ విషయంలో. సో ఇక్కడ మనం చూస్తే నిన్నటి వరకు అదే స్టాలిన్ ఏం చేశారు, నిన్నటి వరకు రాహుల్ గాంధీని నమ్ముకొని, నిన్నటి వరకు కాంగ్రెస్ని నమ్ముకొని, నిన్నటి వరకు ఇండి కూటమిని నమ్ముకొని తన రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు. ఇండి కూటమిని నమ్ముకుంటే ప్రత్యామ్నాయం కాబట్టి ఎన్డీఏకి భవిష్యత్తులో ఎక్కడైనా దేశ రాజకీయాల్లో అవకాశం రాకపోతుందా, తన కొడుకుని రాష్ట్రంలో పెట్టి తాను దేశంలో చక్రం తిప్పుతామని ఫీల్ అయినట్టున్నారు. కానీ ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ ఆయన్ని ఇరుకుని పడేసే ప్రయత్నం చేసింది. పూర్తిగా అవమానించింది. హెపా నువ్వు ఎవడు అన్నట్టుగా పూర్తిగా స్టాలిన్ని అనేక రకాలుగా అవమానించింది. అందుకే పాపం గత 2 రోజులుగా కాంగ్రెస్ని తిట్టుకుండా తిడుతున్నారు డిఎంకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా. ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉన్నారు. పోనీ ఇక అలాగైనా సరే ఇంకొక యాంగిల్లోనైనా స్టాలిన్కి సంతృప్తి ఉందా అంటే, ఇంకోవైపు చూసినట్లయితే విజయ్ వైపు నుంచి విజయ్కి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ముందు చాలా మంది అడిగారు డిఎంకేని మద్దతు ఇస్తారా అని చెప్పి కొంతమంది రాయబారం చేసే ప్రయత్నం కూడా చేస్తే, పాపం కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టుకుని నేను విజయ్కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన తేల్చి చెప్పేశాడు. ఆల్రెడీ అందరికన్నా ముందు ప్రకటన చేసింది స్టాలినే. ఆల్రెడీ మద్దతు ఇచ్చే ప్రకటన చేసి మద్దతు ఇవ్వను అని చేసి నేను అసెంబ్లీలో అపోనెంట్ పార్టీగానే ఉంటాను అని చెప్పిన తర్వాత ఈరోజు విజయ్కి మద్దతు ఇచ్చే పరిస్థితిలో మళ్ళీ స్టాలిన్ లేడు. మేము మద్దతు ఇస్తామని చెప్పి పళనిస్వామి, మేము మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్, మేము కూడా ఇస్తామని చెప్పి సిపిఐ, సిపిఎం ఇలాంటి వాళ్ళంతా వస్తూ ఉన్నారు ఈ రోజున. సో స్టాలిన్ విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశాన్ని స్వయంగా కోల్పోగొట్టుకున్నాడు కాంగ్రెస్ కారణంగా. అంటే అటు కాంగ్రెస్ నమ్ముకుంటే తన్ను వదిలేసి కాంగ్రెస్ విజయ్ వైపు వెళ్ళిపోయింది. అటు విజయ్కి మద్దతు ఇవ్వమని స్వయంగా వాళ్ళే అడిగితే తన మద్దతు ఇవ్వనని ముందే ఆలోచించి తేల్చి చెప్పేశాడు స్టాలిన్. సో రెంటికి చెడ్డ రేవడిలా అడక్కత్తెరలో పోక చెక్కలా మారింది ఈరోజు స్టాలిన్ పరిస్థితి. మొత్తానికైతే ఆయన పరువు మొత్తం తీసి కాంగ్రెస్ ఆయన్ని బట్టలు తీసి బజార్లో నుంచోబెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ అధికారంలో ఉండడం కోసం, ఆఫ్టర్ ఆల్ 1-2 మంత్రి పదవుల కోసం ఈరోజు పూర్తిగా తమకు యాంటీగా కదా మన ఎన్నికల్లో విజయ్ వెళ్ళాడు. అలాంటి విజయ్కి మద్దతు ఇచ్చేందుకు కూడా ఈరోజు కాంగ్రెస్ సిద్ధమైందంటే మరి ఎలా కాంగ్రెస్ పాలిటిక్స్ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా విజయ్ కూడా అర్థం చేసుకోవాలి ఎలా ఉంటాయి రేపు అవసరమైతే జాతీయ స్థాయి రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా రాజకీయాల్లో గేమ్ ప్లాన్ జరుగుతూ ఉంటుంది, ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనడానికే ప్రజెంట్ తమిళనాడులో విజయ్ కేంద్రంగా నడుస్తున్న ఒక డ్రామానే ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు.